ఇది మొన్న మీ అందరికీ తెలుసు 13వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఒక వ్యక్తి రాయితో దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నిందితులను పట్టుకునేందుకు దోహదపడే ఖచ్చితమైన సమాచారం లేకపోతే దృశ్యాలు అంటే సెల్ ఫోన్ వీడియో రికార్డింగ్స్ కానీ లేకపోతే ఏమైనా ఒక లైవ్ అకౌంట్ కానీ అంటే ఏమన్నా ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఆ సెల్ ఫోన్ ఫుటేజ్తో కానీ మేము అక్యూజ్ని పట్టుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళకి 2 lakhs క్యాష్ రివార్డ్ కూడా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ నుంచి అనౌన్స్ చేస్తున్నాం. ఇది ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ వివరాలు పూర్తిగా కాన్ఫిడెన్షియల్గా పెట్టబడతాయి. దీన్ని కూడా మేము 2 సీనియర్ ఆఫీసర్స్నే ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడానికి పెట్టాము. ఇక్కడ మన డీసీపీ శ్రీనివాసరావు గారు, అలానే అడిషనల్ ఎస్పీ టాస్క్ ఫోర్స్ శ్రీహర్ బాబు గారు. ఎవరికైనా వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మన ఈ కమిషనర్ టాస్క్ ఫోర్స్ నేతాజీ బ్రిడ్జ్ ఈ పశువుల ఆసుపత్రి పక్కన లబ్బిపేటలో ఉంది. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ అందరికీ తెలుసు. సో అక్కడికి వచ్చి సమాచారం ఇవ్వాల్సిన కోరుతున్నాం. తర్వాత ఈ కేసుకి సంబంధించి ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో డీసీపీ గారు, తర్వాత 2 అడిషనల్ ఎస్పీలు, అటు గతంలో ఇక్కడ పనిచేస్తున్న రమణమూర్తి గారు, తర్వాత శ్రీహరి టాస్క్ ఫోర్స్ డీసీపీ, తర్వాత 2 డిఎస్పీలు, తర్వాత ఒక 4 ఇన్స్పెక్టర్లు సహాయంతో మొత్తం 8 టీమ్స్ మనం పెట్టడం జరిగింది. డెఫినెట్గా 100% సర్టెన్ అతి త్వరలోనే ఈ కేసు చెల్లిస్తామని నా పూర్తి స్థాయిలో నమ్మకం.